గైస్, వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే, అనగనగా మూవీలో తన క్యారెక్టర్ అందరికీ నచ్చేలాగా యాక్టింగ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఆరవ్ మనతో పాటు ఉన్నాడు. సో ఆరవ్తో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. ఫైన్. ఆరవ్ ఏ క్లాస్ చదువుతున్నాడు? సెకండ్ సెకండ్ క్లాస్. క్లాస్. ఓకే. ఈ అనగనగా మూవీ ఫస్ట్ కదా నీ సినిమాల్లో? అవును. ఎలా అనిపించింది యాక్ట్ చేసినప్పుడు? చాలా బాగుంది. చాలా హ్యాపీ అనిపించింది. హ్యాపీ అనిపించిందా? సో ఇప్పుడు బయటకు వెళ్తే అందరూ ఆరవ్ అనగనగా మూవీలో చేశాడు అని చెప్పి గుర్తుపడుతున్నారా? గుర్తుపడుతున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్. ఓకే. ఏదైనా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారా ఎవరైనా నీకు? ఇచ్చారు. ఏమని? డైలాగ్ అట్లా డైలాగ్ ఇచ్చారా అని అంటే అవును అని అన్నాం. నీకు అసలు భయం లేదా? అంటే స్టేజ్ మీద కూడా ఆ రోజు వ్యాస్ సార్ ఇష్టం, వాళ్ళు ఇష్టం అని మాట్లాడేసావు కదా. అసలు నీకు ఏం తెలుసు, ఏం నాలెడ్జ్ ఉంది మూవీ గురించి? వ్యాస్ గురించి నాలెడ్జ్. ఏం నచ్చింది నీకు బాగా మూవీలో? ఆ మూవీలో నీకు బాగా ఏం నచ్చింది? ఏమి ఇష్టం నీకు? ఏ క్యారెక్టర్ ఇష్టం? బట్ట అంకుల్ ఇష్టమా? ఇంకా రామ్. వ్యాస్. మాట్లాడతావా అందరితో బాగా? మాట్లాడతా. సెట్లో ఏం చేసావు వాళ్ళతో కలిసి? సెట్లో వాళ్ళతో కలిసి ఏం చేసావు షూట్ జరుగుతున్నప్పుడు? ఏం చేయలేదా? జస్ట్ హాయ్ బాయ్ అన్నా. అంతేనా? ఓకే. అంటే ఇది నీ ఫస్ట్ మూవీ కదా, నువ్వు యాక్టింగ్ చేసేటప్పుడు నీకేం భయం అనిపించలేదా? ఏమనిపించలేదా? డైలాగ్ చెప్పేటప్పుడు ఎలా చెప్పావు? మంచిగా చెప్పా. మంచిగా. ఏదో ఒకసారి డైలాగ్ చెప్పు. ఏ సినిమాలో ఫస్ట్ నీ డైలాగ్ చెప్పరా, తర్వాత నీ ఫేవరెట్ డైలాగ్ చెప్పు. కానీ రానియమ్మ ఈ పొడుపు కథకి ఆన్సర్ చెప్పావు కదా, ఇంకొకటి అడగవా ప్లీజ్ అని నేను చెప్తా అని అంటే, నెక్స్ట్ రానియమ్మ వచ్చి ఏమంటదంటే, నాన్న నీకు కథ అంటే కథ వద్దా అని అంటది. సో కథ అంటే ఏంటి, అది ఎందుకు అని నేను రాణి అమ్మ చెప్తుంది కథ అంటే ఏంటో అని. ఓకే, అంతే. సో ఇది సినిమాలో నీ డైలాగ్. ఇప్పుడు ఓకే, ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు పాపం ఫేవరెట్ డైలాగ్ చెప్పాలని. ఇప్పుడు నీకు నచ్చిన డైలాగ్ చెప్పు. ఒక నిమిషం ఆగు. భయపడుతుందా? ఎంత బాగా చెప్పావు ఆఫ్ స్క్రీన్. ఫ్రీ కూర్చో, మంచిగా నవ్వుతూ లౌడ్గా చెప్పు. డన్. రెడీ. అప్పడాలు వడిలేనా మా నాన్న వేసేది నాజుగ్గా 2 స్టెప్పులు, ఒళ్ళు కలగకుండా భూమి అదరకుండా ఇట్టా అని. దానికి అప్పడాలు వడిని ఏంటో వేస్ట్గా. బుల్రాజు నీకు ఇష్టమా? బుల్రాజు క్యారెక్టర్. ఇప్పుడు నువ్వు ఫస్ట్ మూవీ చేసావు కదా, సో ఈ మూవీ తర్వాత ఇంకా మూవీస్ చేయాలని ఉందా, లేకపోతే చదువుకోవాలని ఉందా? చదువుకోవాలని ఉంది. మూవీస్ చేయాలని లేదా నీకు? మూవీస్ చేయాలని ఉంది. సో నా ఫేవరెట్ కలర్ అట్లా చెప్తారు మా స్కూల్లో. మీ ఫేవరెట్ కలర్ ఏంటి అని, మీ ఫేవరెట్ నెంబర్ ఏంటి అని చెప్తే నేను ఫుల్ ఆన్సర్స్ చెప్పేస్తా. నా ఫేవరెట్ 1, నా ఫేవరెట్ కలర్ రెయిన్బో కలర్. అట్లా బాగా చదువుతావా నువ్వు? ఎన్ని మార్క్స్ వస్తాయి? క్లాస్ టాపరా? టాపర్. నిజం చెప్పు, మీ డాడీ ఇక్కడే ఉన్నారు. 100 to 100 మార్క్స్. నిజంగా? అవునా? సెకండ్ క్లాస్. నువ్వు సెకండ్ క్లాస్. ఓకే. స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు డైలీ? రాసుకుంటా. అంటే ఒక 12 o'clockకి వాళ్ళు ఏమైనా గ్రౌండ్కి పోయి ఆడిపిస్తారు అట్లా. ఏం ఆడతావు? ఏం స్పోర్ట్స్ ఆడతావు? క్రికెట్. అంటే క్రికెట్ ఉండదు, జస్ట్ ఆడ స్లైడ్స్ ఉంటుంది, ఆడిపోయి కొద్దిసేపు వాకింగ్ చేసి ఆడ
సార్ వచ్చేస్తాడు, క్రికెట్ సార్. సో అరే నువ్వు 6 కొట్టాలి ఈసారి అని. నీకు చెప్తారా నువ్వు 6 కొట్టాలని? సో నేను ఆర్సీబీ, ను- వాళ్ళు పాకిస్తాన్. నువ్వు ఆర్సీబీ, పాకిస్తాన్ ఎవరు? రుతురాజ్ వాళ్ళు పాకిస్తాన్. రుతురాజ్ ఎవరు? మా ఫ్రెండ్. ఓకే, సో వాడు పాకిస్తానా? ఓకే. సో సో నేను సార్ చెప్తే కరెక్ట్గా చేస్తాం, 6 కొట్టా. సో వాళ్ళు సో నేను ఇందాక వేరే నెక్స్ట్ ధోని అవుట్ అయ్యాడు. ఓహో, నీతో ధోని కూడా క్రికెట్ ఆడతాడా? అంటే ధోని పాకిస్తాన్ అనకు. ధోని పాకిస్తాన్ కాదు నాన్న, ఇండియా టీం. ఇండియా టీం. సో వాళ్ళు ఏడ ఆడుతున్నారంటే పంజాలో ఆడుతున్నారు. ఓకే. సో రేపు ఎవరు ఆడతారంటే రెడ్ వాళ్ళు డీసీ, ఇలా టైగర్ వాళ్ళు, ఎల్లో వాళ్ళు కాదు, రెడ్ వాళ్ళు, ఇంకా డీసీ టైగర్. సో వాళ్ళు ఆడుతున్నారు రేపు. రేపు పాకిస్తాన్ ఆర్సీబీ. ఆడు పాకిస్తాన్ ఏడ. ఓకే. సో ఆర్సీబీ రేపు ఏడ ఆడుతున్నారంటే పంజాబ్ ఆడుతున్నారు. ఓకే. ఇండియాలో ఆడుతున్నారు. సో నేను అడిగి పోవట్లే, 6 కొడితే నేను లాస్ట్ బ్రాంచ్లో వస్తా, కరెక్ట్గా క్యాచ్ పట్టుకుంటానా లేదా అని అనుకున్నా. పట్టుకున్నావా క్యాచ్? పట్టుకోలే, నేను అస్సలు మ్యాచ్కి పోలే నేను. అవునా? నువ్వు ఉన్నదే ఇంత, నువ్వు బ్యాట్ పట్టుకుని 6 కొట్టావు. ఓకే, ఫైన్, నమ్మేసా. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు. సిస్టర్సా? సిస్టర్. ఓకే, అక్క చెల్ల? చెప్పు, అక్క ఉన్నారా చెల్లి ఉన్నారా? అక్క 2 అక్కలు ఉన్నారు, 2 అక్కలు ఉన్నారు. వాళ్ళతో ఏం చేస్తుంటావు? నేను క్రికెట్ ఆడతా వాళ్ళతో, లేకపోతే నేను ఒక్కొక్కసారి మా అక్క బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తుంది, లేకపోతే గుడ్ హ్యాబిట్స్ చేస్తుంది. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఎలా? అంటే మంచిగా బాల్ వేయదు. ఓకే. అలా బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తుంది, అంటే గలీజ్ పనులు చేస్తుంది. అంటే అమ్మాయి ఇది బంద్ చేయని ఉత్తగా అంటుంది, బంద్ చేయడానికి వచ్చింది. సో అది నువ్వు అన్ని గుడ్ పనులే చేస్తావు, గుడ్ బాయ్ నువ్వు. ఓకే. సో అమ్మ వద్దమ్మా నేను బంద్ చేసుకుంటా అని అన్నా. సో బంద్ చేసిన. ఓకే. ఎవరినన్నా కొడతారా? మీ అక్క, మీ సిస్టర్ వాళ్ళు నిన్ను కొడతారా, నువ్వు వాళ్ళని కొడతావా? నేను వాళ్ళని కొడతా. ఎందుకని? ఒక అక్క 7th క్లాస్, ఒక అక్క 9th క్లాస్. వాళ్ళిద్దరు నన్నే కొడతారు, నేనేం చేయాలి? మా ప్రేజ్ అక్కనే ఎప్పుడు కొడుతుంది. మా ప్రేజ్ అక్క ఏం చేయదు. నిన్ను కొడుతుందా? గుడ్ గర్ల్ లాగా ఉంటుంది మా ప్రేజ్ అక్క. ఓకే. మరి నిన్ను కొట్టేది ఎవరు? మా క్యాల్ అక్క. ఎందుకు కొడుతుంది? బ్యాడ్ హ్యాబిట్స్ చేసినందుకు, చాలా బ్యాడ్ హ్యాబిట్స్ చేసేందుకు. ఏం చేసావు అన్ని బ్యాడ్ హ్యాబిట్స్? అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేసావు? అప్పుడు ఆ బ్యాడ్ హ్యాబిట్స్లో ఒకసారి పెన్సిల్ అని అంటే నీ పెన్సిల్ ఫిక్స్ అని అన్నది ఒకసారి. సో ఇప్పుడు గుడ్ అయిపోయింది వాళ్ళిద్దరు. ఓకే. నేను వాళ్ళకు కొత్త బాక్స్ ఇచ్చిన, కొత్త బాక్స్. ఓకే. ఆ రోజు నైట్ ఏమైందంటే కొత్త బాక్స్ కొనిపించిన నేనే. నువ్వు కాదు, మా మమ్మీ కొనిపించింది. సో నేను షాపింగ్ మాల్కి పోయినా, అప్పుడు మాల్కి. ఆ మాల్లో నుంచే ఎన్నో ఒక బాక్స్ ఎత్తి పెట్టేశాను. ఓకే. సో అక్క వాళ్ళు వచ్చినాక నేను బాక్స్ చేయాలని అనిపించింది, ఇచ్చేసా. ఓ, నువ్వు గిఫ్ట్ చేసావు అయితే వాళ్ళకి? గిఫ్ట్ చేసా. ఓకే. ఎన్ని డబ్బులు? నా దగ్గర కూడా ఒక బాక్స్ ఉంది, ప్లెయిన్ది. ఓకే. ప్లెయిన్ది. నాకు ఇస్తావా మరొకటి? ఉంది ఒకటి. ఇస్తావా ఇవ్వవా? ఇస్తావా? కానీ మా సిస్టర్కి ఉంది. సో ఎవడు? ఇలా గుంజుకుంటది, నాది.
అవునా? ఆ, ఓకే. సో, ఇప్పుడు వీళ్ళందరికీ ఇవన్నీ కొనివ్వడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీ దగ్గర డబ్బులున్నాయా? లేదు మా అబ్బాయి ఇచ్చేస్తాడు ఎవరు? డబ్బులు. ఎవరిస్తారు? డబ్బులు ఇస్తాడు కాయిన్స్. ఎవరిస్తారు? మా అబ్బా. తాత. అబ్బా అంటే తాత. గ్రాండ్ ఫాదర్. ఇందాకేదో చెప్పావు కదా పెద్ద కిట్టి బ్యాంక్‌లో డబ్బులున్నాయి అని. హ్మ్? పెద్ద కిట్టి బ్యాంక్ ఉంది దాంట్లో డబ్బులున్నాయని చెప్పావు కదా! కాదు, పిగ్గీ బ్యాంక్ కాదు, హ్మ్. బాక్స్. బాక్స్. డబ్బులెక్కడ దాస్తావు నువ్వు? బాక్స్లో దాస్తా. ఓకే. ఎన్ని దాచుంటావు ఇప్పటి వరకు? ఒక 20. 20. ఓకే. ఇప్పుడు ఈ సినిమా చేసావు కదా! మరి నీకు చాలా డబ్బులొచ్చి ఉంటాయి కదా! ఆ డబ్బులతో ఏం చేసావు? ఏం చేయలే. అదేంటి? లేదు, మా డాడీ కొడతాడు ఏమైనా కొనుక్కుంటా. డాడీ కొడతాడా? ఉమ్. నిజం చెప్పు. నిజమా? ఆ డబ్బులన్నీ డాడీకి ఇచ్చేసావా తీసుకెళ్ళి? నేను నా 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 బాక్స్లో పెట్టుకుంటా. బాక్స్‌లో పెట్టుకుంటావా? 20 అంటే అంటే నా దగ్గర బాక్స్ లేదు. హ్మ్. నేను మానేసా ఆ బాక్స్ని. హ్మ్. మళ్ళీ మా అబ్బాకి ఇచ్చేస్తా. ఓకే. మా అబ్బాకి ఆ కాయిన్స్ అంతా దానిలో పెట్టేసాను. ఒక 13. ఉన్నాయి. ఓకే. సో, మీ మమ్మీ ఏం చేస్తారు? మీ డాడీ మమ్మీ? మా డాడీ కంపెనీకి వర్క్ పోతాడు. ఓకే. మా మమ్మీ కుకింగ్ చేస్తుంది. అవునా? నీకోసం ఇంట్లో హౌస్ వైఫా? డాడీ ఏం బిజినెస్ చేస్తారు ఐడియా ఉందా నీకు? అప్పుడాలు వేరుగా గుర్చేయలేదు అనుకో, వాళ్ళు మా డాడీ కొడతారు. అప్పడాలు మంచిగా చేయాలంటే వాళ్ళని కొడతాడు. ఓకే. మీకు అప్పడాల బిజినెస్ ఉంది. మంచిగా చేయకపోతే డాడీ వాళ్ళని కొడతారా? టేస్ట్ బాగుంటాయా మీ అప్పడాలు? పేరేంటి? అన్నపూర్ణ అప్పడం. అన్నపూర్ణ అప్పడం. ఓకే. అంటే ఇప్పుడు టేస్టీ అప్పడాలు అన్నీ ఉంటాయి. మంచిగా చేయకపోతే మీ డాడీ కొడతారు కదా! నువ్వు తీసుకెళ్తావా స్కూల్కి, మీ టీచర్స్కి, మీ ఫ్రెండ్స్కి? వాళ్ళు అలా చేయరు. ఎవరు అలో చేయరు? ఇప్పుడు మనం పప్పు తెస్తే అలా చేస్తారు. ఓకే. పాపడాలు. ఓకే. లేకపోతే వితౌట్ పప్పు తేయకపోతే అలా చేయరు. స్కూల్లోనా? ఓకే. బాగా తింటావా నువ్వు ఫుడ్? నూనె తెచ్చుకోకండి అని చెప్తారు. ఆయిల్ ఫుడ్ తినకూడదనా? ఓకే. అయితే స్కూల్కి తీసుకెళ్ళవు నువ్వు అంతేనా? ఓకే. బాగా అల్లరి చేస్తావు, సైలెంట్గా ఉంటావా ఇంట్లో? సైలెంట్ ఆడుకుంటావు. మమ్మీ కొడుతుందా ఎక్కువ, నిన్ను డాడీ కొడతారా? ఇద్దరు కొడతారా? ఎందుకు? నేను అల్లరి చేస్తే కొడతారు. అల్లరి అంటే ఎలాంటి అల్లరి చేస్తావు? అంటే నేను బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తా అట్లా. ఏం బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తావు? నేను ఏం బ్యాడ్ హ్యాబిట్స్ చెయ్యా. మా చెల్లె బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తుంది. మీ చెల్లి చిన్నది కదా, చెల్లికి ఏం తెలియదు కదా? తెలుసు, ఏబిసిడి తెలుసు, నంబర్స్ తెలుసు, 80 వరకు తెలుసు. అంటే 1 2 3 4 5 వరకు తెలుసు జస్ట్. ఓకే. 10 వరకు తెలుసు. మీ చెల్లంటే ఇష్టమా నీకు బాగా? ఇష్టం. సారా అల్లరి చేయకని అంటే చేయదు. నీ మాట. నా దగ్గర ఒక డాగ్ కూడా ఉంది. డాగ్ ఉందా? ఏం పేరు? హ్యాపీ. ఓకే. మీ మమ్మీ డాడీకి నువ్వంటే ఇష్టమా, మీ చెల్లంటే ఇష్టమా? నువ్వంటేనే ఇష్టమా? నీకెవరు ఇష్టం ఇద్దరిలో? డాడీ. ఎక్కువ బొమ్మలు కొనిస్తారా? అవునా? అమ్మ? మమ్మీ చాలా నాకు చాలా ఫుడ్స్ కొనిపిస్తుంది. ఓకే. టాయ్స్ కొనిపిస్తుంది. అన్ని కిండర్ జాయ్. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేసావు కదా, ఈ మూవీ చూసిన తర్వాత నీకు ఏమనిపించింది? అంటే ఇప్పుడు తెలుగులో చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ ఉన్నారు కదా, అంటే సినిమాలు చూస్తావు బేసిక్గా నువ్వు? ఏ హీరో అంటే నీకు ఇష్టం? మహేష్ బాబు ఇష్టం. ఏం సినిమా చూసావు మహేష్ బాబుది? సర్కారీ వరి పాట. ఓకే. మహేష్ బాబు ఫ్యానా? హీరోయిన్స్లో? హీరోయిన్
హీరోయిన్స్ తెలీదా నీకు? సినిమాల్లో ఉంటారుగా, ఉమ్. తెలీదా? వాళ్ళ నేమ్ సర్కారీ బలి పాటలో ఆమె ఉంటుంది కదా. ఓకే, ఆ సినిమా ఒకటే తెలుసు నీకు. ఉమ్. ఓకే. సో నెక్స్ట్ ఎవరితో యాక్టింగ్ చేయాలని ఉంటుంది? అంటే మహేష్ బాబు కాకుండా చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు బాలకృష్ణ తెలుసా? ఉమ్. ఎవరితో యాక్టింగ్ చేయాలని ఉంది వీళ్ళతో? బాలకృష్ణ. బాలకృష్ణ. చూసావా ఆయన మూవీస్? ఉమ్. ఆయన సినిమాలు చూసావా? అఖండ మ్మ్. అఖండ కూడా చూసిన. ఓకే. ఏ ఏ మూవీ నీకు బాగా ఫేవరెట్ సినిమాల్లో? సర్కారీ బలి పాట ఇంకా Okay. అఖండ. ఓకే. డైలాగ్స్ చెప్తావా ఏదైనా? ఉమ్. ఏదైనా డైలాగ్స్ తెలియదు. తెలీదా? చెప్పిన కదా ఇందాకనే అది అది కాకుండా ఇంకేదైనా? పుష్పరాణి. పుష్పరాజ్ చెప్తావా? చెప్పు. చూసావా పుష్ప సినిమా? దాంట్లో హీరోయిన్ తెలుసా నీకు? శ్రీవల్లి. మరి హీరోయిన్స్ తెలీదంటావు. సరే చెప్పు, నీకు నచ్చింది చెప్పు. దమ్ముంటే పట్టుకోవాలి ఆశ కావద్దు, పట్టుకుంటే వదిలేసా సిండికేట్. ఐ ఐ ఐ ఐ దమ్ముంటే పట్టుకోవాలి ఆశ కావద్దు, పట్టుకుంటే వదిలేసా సిండికేట్. అంతే. బాగా నచ్చిందా? పుష్ప 2 మూవీలో నీకు ఏది ఏది బాగా నచ్చింది? ఏ సీన్ బాగా నచ్చింది? సర్కారీ బలి పాట పుష్ప 2 ఫస్ట్ సీన్ వరకు బాగుంటుంది అనగనగా. ఓకే. లాస్ట్ సీన్కి కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది లాస్ట్ సీన్కి. అనగనగాలో నీకు వ్యాస్ సార్ లాస్ట్ సీన్ వరకు ఉండరు కదా, సినిమా మొత్తం చూసావా రిలీజ్ అయ్యాక? చూసావా? ఆ సినిమాని చూసి నీకేమనిపించింది? హ్యాపీ అనిపించింది, చాలా హ్యాపీ. హ్యాపీ అని సార్ వచ్చి అప్పుడు ఫంక్షన్ అయిపోయినాక, అనగనగా ఫంక్షన్ అయిపోయినాక హ్యాపీ అను సార్ని అన్నా, హ్యాపీ అను అని అన్నా ఆ సార్ని. ఓకే. సో ఇప్పుడు నువ్వు ఏదైనా ఒక స్టోరీ వింటే దాని నుంచి ఏదో ఒక మెసేజ్ నేర్చుకుంటావు కదా. ఇప్పుడు మమ్మీ డాడీ, ఇప్పుడు మీ గ్రాండ్ పేరెంట్స్ ఏదైనా స్టోరీ చెప్తారు కదా, అలా నీకు ఆ సినిమా చూసిన తర్వాత ఏమనిపించింది? దాని నుంచి బాగా నీకు నచ్చేది, బాగా గుర్తుండిపోయేది? సాంగ్ చుక్కుడు చుక్కు, ఇంకా తెలియదు. ఇంకా తెలీదు, పాపం చిన్నోడు అందుకే ఇంకా ఏం తెలీదు, అంతేనా? ఇప్పుడు ఆ సినిమాలో స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ గురించి బాగా చూపించారు కదా, లైక్ చదివించడం కాకుండా రైమ్స్ లా అలా చెప్తే బాగుంటది అని. ఆ కాన్సెప్ట్ నీకు నచ్చిందా? నచ్చింది. నచ్చిందా? అర్థమైందా నీకు అసలు ఆ కాన్సెప్ట్? అర్థమైంది. ఇప్పుడు మీ స్కూల్లో కూడా అంతే చదువుకోమని చదివిస్తారా, లేకపోతే వ్యాస్ సార్ మూవీలో చెప్పినట్టు చెప్తారా? వ్యాస్ సార్ చెప్పినట్టు చెప్తారు, అట్లా చెప్తారు. అలా స్కూల్ లాగా. నీకేది బాగా అనిపిస్తుంది? మా స్కూల్ లాగా. మీ స్కూల్ లాగా. ఓకే. ఇప్పుడు మీ టీచర్స్ చూస్తారని చెప్పి స్కూల్ లాగా అని చెప్తుంది. ఎవరు నీ ఫేవరెట్ టీచర్స్? ఇంగ్లీష్ మ్యామ్. ఇంగ్లీష్ మ్యామా? ఎందుకని? ఇంగ్లీష్ మ్యామ్ చాలా చాలా నీట్గా రాస్తుంది. నీట్గా రాస్తుందా? రైటింగ్ ఇష్టమా నీకు? ఓకే. ఈ మూవీ చూసిన తర్వాత మరి మీ టీచర్స్ ఎవరైనా కాల్ చేశారా? శ్యామలా మ్యామ్. శ్యామల మ్యామ్ చేశారా? ఏమన్నా? ఇంగ్లీష్ మ్యామ్. సో ఆడు మంచిగా రాస్తున్నాడు, పాస్ అయినాడు సెకండ్ క్లాస్లో అని అన్నాడు. సో ఇప్పుడు సెకండ్ క్లాస్. ఇప్పుడు సెకండ్ క్లాస్. ఓకే. నీ మూవీ గురించి ఎవరు నీకేం చెప్పలేదా బాగా చేసావు? చెప్పారు. ఏం చెప్పారు? ఏం చెప్పారంటే, ఆరవ్ నీ మూవీ చాలా బాగుందని అంటే బాగుంది అని అన్నా. అప్పుడు నేను వచ్చేలోపు నువ్వు పో అని అంటున్నా. అప్పుడు ఆ మేడం అంటే ఫస్ట్ నువ్వే పోరా అని. ఓకే. సో రామ్ అయిపోయినాక, కిరణ్ అయిపోయినాక నేను అయిపోయినాక రామ్, అంతే. మేము పోయి కూర్చున్నాం ఫాస్ట్గా. ఓకే. ఇంకా ఫాస్ట్గా అయిపోయింది. అప్పుడు 7 o'clock అయింది. సో ఆ రోజు మరి స్టేజ్ మీద అది అన్ఎక్స్పెక్టెడ్గా నిన్ను స్టేజ్ పైకి పిలిచారు కదా ఈవెంట్ చేసినప్పుడు, సడన్గా వెళ్ళి ఎలా మాట్లాడేస్తావు? అంటే నీకు భయమే లేదా? ఏం మాట్లాడావు గుర్తుందా అప్పుడు?
ఏమన్నా ఒకసారి చెప్పు మళ్ళీ. అనగన అంటే సుమన్ నా ఫేవరెట్ యాక్టర్ సుమంతే అని అన్నా. సో నేను అన్నా ఇంత పెద్ద నాయిస్ అన్న అనగనగా అని. ఓకే, అది అంతే మాట్లాడావా? ఓకే. నీ ఫ్రెండ్స్ మరి ఈ సినిమా చూసిన తర్వాత నువ్వు మంచి హీరో అయిపోయావు అని అన్నారా? అంటే చూడలే వాళ్ళు. చూడలేదా? వాళ్ళకి TV9 ఉండదు. TV9లో TV9 ఉండదా? TV9లో రాదు కదా ఈ సినిమా. ఈ TV9లోనే కాదు నాన్న, బేసిక్గా ఈ సినిమా ఆన్లైన్లో కూడా చూడొచ్చు కదా. ఆన్లైన్లో ఈటీవీ విన్లో ఉంది ఉంది. చెప్పలేదా మరి నువ్వు? ఆన్లైన్లో చాలా నెట్వర్క్ అయిపోతుంది ఆన్లైన్లో. ఓకే, నెట్ అయిపోతుంది. సో నువ్వు హీరోనా విలనా? హీరో. ఎందుకని? సో నేను చాలా యాక్టర్ అయిపోయినా కదా. యాక్టరా? ఎంత ఎంత చాలా యాక్టర్ అయిపోయావు నువ్వు. పెద్ద ఒక చిన్న యాక్టర్ అయితే. యాక్టర్ అయిపో. మా చెల్లె కూడా స్విమ్మింగర్ అవ్వాలని. మీ చెల్లి కూడా స్విమ్మింగర్ అవ్వాలి. స్విమ్మింగరా? నేను అదే అనుకుంటున్నా. ఓకే, మంచిగా స్విమ్ చేయాలనా? ఓకే. స్కూల్కి వెళ్తావా, రోజు షూటింగ్కి వెళ్తావా? రోజు స్కూల్కి షూటింగ్కి రెండు వెళ్తావా? క్లాస్ అయిపోయాక 4 o'clockకి నేను స్విమ్మింగ్కి పోతా. ఓకే. లాస్ట్కి నాకు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే పోతా. ఓకే. స్కూల్కి వెళ్ళడం బాగుందా, షూటింగ్కి వెళ్ళడం బాగుందా? స్కూల్ షూటింగ్కి వెళ్ళడం బాగుంది. షూటింగ్కి వెళ్తాం బాగుందా? మరి అడిగావా డైరెక్టర్ అంకుల్ని ఇంకొక సినిమా ఛాన్స్ ఇవ్వండి అని? అడిగావా? లేకపోతే అఖండ 2 తీయాలి అని అనుకున్నా. లేకపోతే వద్దు తీసేద్దాం అఖండ 2 అని అనుకున్నా. అఖండ 2 తీయాలని ఉందా? మరి బోయపాటి గారిని కలవాల్సింది కదా వెళ్ళి. ఏం సినిమా అంటే నేను ఏం సినిమా చేయాలని తెలియదు నాకు. ఏం సినిమా చేయాలి? అఖండ 2 చేయాలని ఉందన్నావుగా. కానీ కానీ అది అఖండ 2 అస్సలు బాగుండదు నాకు. అయ్యో, అలా అనకూడదు నాన్న. అంటే అఖండ ఒకసారి చూసిన అఖండ 1, లేకపోతే అఖండ 2 చాలా బాగుంది. అఖండ 2 ఇంకా రాకుండానే ఈటీలో చూసిన. ఓకే. ఇంకా నీకేమంటే ఇష్టం? స్పోర్ట్స్ ఇష్టం. ఓకే. స్పోర్ట్స్లో షూట్ గేమ్ కరెక్ట్గా ఎక్స్ ఉంది కదా, దాని మీద కరెక్ట్గా ఇట్లా చూసి కరెక్ట్గా కొట్టా. ఎలా చూసి కొడతావు? దాని మీద ఒక లేజర్ నెట్ ఉంటుంది. సో దాన్ని ఇట్లా అని కరెక్ట్గా కొడతా. ఓకే. రైమ్స్ చెప్పడం వచ్చా నీకు? వచ్చు. ఏదైనా ఒక రైమ్ చెప్పు. జానీ జానీ అదే తెలుసు. అదొకటే వచ్చా, ఇంకేం రాదా? బేబీ షార్క్ వచ్చు. సరే, నీకు నచ్చింది చెప్పు ఒకటి. బేబీ షార్క్ డు 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 బేబీ షార్క్ డు 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 బేబీ షార్క్ డు 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 బేబీ షార్క్ మమ్మీ షార్క్ డు 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 మమ్మీ షార్క్ డు 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 మమ్మీ షార్క్ డు 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 మమ్మీ షార్క్ గ్రాండ్మా షార్క్ డు 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 గ్రాండ్మా షార్క్ డు 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 గ్రాండ్మా షార్క్ డు 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 గ్రాండ్మా షార్క్ Grandpa shark do 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 Grandpa shark do 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 Grandpa shark do 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 Grandpa shark. అంతే. నైస్. ఫన్నీగా ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా? సినిమా చెప్తా. ఏదో ఒకటి చెప్పు. ఏమైనా వేరే క్యారెక్టర్స్. నేను హిట్ 3 చూసా. ఓకే. ఇంకా అల్లు అర్జున్ సినిమా చూసా. అల్లు అర్జున్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 2లో లాస్ట్కి అల్లు అర్జున్ చచ్చిపోతాడు. అంటే అది వేరే, అది షాపింగ్ మాల్. ఓకే. అది షాపింగ్ మాల్లో బాంబ్ ఇట్లా తీసి షాపింగ్ మాల్కి డ్రర్ అని పోయి అది పెట్టేసి డ్రర్ అని పోయి ఫంక్షన్లో పోయినాడు. బుఫ్ అని అన్నది అంతే. అల్లు అర్జున్ సినిమా పుష్ప 2లో క్లైమాక్సా? 3లో ఏం జరుగుతుంది చెప్పా ఇప్పుడే. ఇది పార్ట్ 3.
ఇది పార్ట్ 2 ఎండింగ్ లో అల్లు అర్జున్ ఫంక్షన్ హాల్ కి వెళ్తారు, అక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, జిజన్ సౌండ్ వస్తుంది. ఇది 2 కదా, పుష్ప 2 ఇది. పుష్ప 3 లో ఏం జరుగుతుందో కూడా చెప్పొచ్చు కదా నువ్వు. పుష్ప 3లో ఇప్పుడు అతను ఇంకా చచ్చిపోవాలి కదా, ఇప్పుడు అతను హెలికాప్టర్ లో వచ్చినాడు కదా, అతను దాన్ని సైంటిస్ట్ చేసినాడు. ఇట్లా ఫ్లవర్స్ పెట్టి దాంట్లో ఒక చిన్న బాంబ్ పెట్టాడు, దాంట్లో 5 బాంబ్స్ పెట్టాడు. సో అది బుఫ్ అయింది. బుఫ్ అని అంది, అది బాగా కాదు కానీ దాంట్లో ఉన్న అది తీసి అతని దగ్గర పడేయాలి. అతను షాపింగ్ మాల్ మీద పడేసినాడు కరెక్ట్ గా. ఓకే. దాని లేకపోతే కేఎఫ్సీలో పడేసినాడు. కేఎఫ్సీలో పడి లోపలికి ఇట్లా పోయి కుకింగ్ సెంటర్లో పోయి ఇట్లా బుఫ్ అని అన్నది. ఓకే. అందరు చచ్చాడు. అయ్యో. వాళ్ళ బావ ఉన్నాడు, ఇంకా సావలే. వాళ్ళు ఇంకా సావలే. రౌడీ వచ్చినాడు ఆ కేఎఫ్సీ అయిపోయాక. సో అంతే ఇట్లా తీసి ఇట్లా సిక్కని చంపేసినారు వాళ్ళ బావని. ఓకే. సో నీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇష్టం? ఫైటింగ్ ఇష్టమా లేకపోతే లవ్ స్టోరీస్ ఇష్టమా? ఫైటింగ్స్. ఎందుకని? ఫైటింగ్ చాలా నాకు ఇష్టం. కరాటే అట్లా చేస్తాను. కరాటే చేస్తావా? కొట్టావా ఎవరినైనా ఎప్పుడైనా? కొట్టను, అంటే వాళ్ళు ప్రాక్టీస్ అంటే ప్రాక్టీస్ చేస్తా. కిక్ బాక్సింగ్ ఎలా చేస్తావు? జస్ట్ ఇలా కూర్చుని చూపించావు కరాటే పోజ్ ఎలా ఉంటుంది? లేకపోతే ఇలా పెట్టుకొని ఇట్లా చేస్తా, లేకపోతే కిక్ బాక్సింగ్ అట్లా. బాక్సింగ్ కూడా వచ్చా నీకు? బాక్సింగ్ ఎలా కొడతారు? ఇలా కొడతారా? ఓకే. అలాగే నాకు నాన్ చాక్ కూడా తెలుసు. పో. సో అంతే. పాటలు పాడతావా నువ్వు? ఏమైనా సాంగ్స్ వచ్చా? రైమ్స్ కాకుండా సినిమా పాటలు. తెలియదు. బాగా గుర్తు చేసుకో. నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది తెలుసా? థ్యాంక్ యూ. నాకు ఇస్తావా? మళ్ళీ హెయిర్ కట్ చేసినాక ఇట్లా స్టిక్ అయ్యి గమ్ పెట్టి స్టిక్ చేస్తా, ఇట్లా మొత్తం హెయిర్ నీదే నీట్ ఉంటుంది. అవునా? ఓకే. కార్టూన్ ఛానల్స్ చూస్తావా నువ్వు ఎక్కువ? ఏమి ఇష్టం నీకు? ఏం షో చూస్తావు? చింగ్ చాంగ్. ఓకే. చింగ్ చాంగ్ ఒక డైలాగ్ చెప్తావా? ఒక డైలాగ్ దాంట్లో వస్తాయి కదా. దాంట్లో వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటారు కదా, చింగ్ చాంగ్ నువ్వు ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా, ఫన్నీ కాన్వర్జేషన్. అలా చెప్పు. అలాంటి ఒక 2-3 డైలాగులు చెప్పు. అలాంటివి 2-3 డైలాగ్స్ చెప్పు. నేను ఎక్కువ కొద్దిసేపు ఫోన్ చూస్తా. ఆ గేమ్ పేరు నాకు తెలుసు, ఏమంటుంది? స్వీట్ గేమ్. అసలు ఫోన్ ఎక్కువ చూడకూడదే చిన్న పిల్లలు. నేను చూస్తా, కొద్దిసేపు చూస్తున్నా. కొద్దిసేపు ఒక 1 hour 1 minute పని చేసిన. నేను స్క్విడ్ గేమ్లో ఓడిపోతే ఇట్లా ఛార్జింగ్ పెట్టి మూవీ చూసుకుంటావు. డైలీ చూస్తావా? నాకు ఉబ్బరిస్తే అప్పుడు చూస్తా. అంతే. ఓకే. నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? స్వేచ్ఛనా? ఎవరా అమ్మాయి? జస్ట్ ఫ్రెండ్ అంతే. నేను జస్ట్ ఫ్రెండా లేకపోతే ఇంకోటా అని అడగల, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అన్నా. జస్ట్ ఫ్రెండ్. ఎవరు తను? మీ క్లాస్మేటా? క్లాస్మేట్ కాదు, వేరే క్లాస్. వేరే క్లాసా? ఇంకా పొట్టిగానే ఉంది. ఇంకా పొట్టిగానే ఉందా? చిన్న ఉంది, ఇంతనే. ఓకే. ఎప్పుడు పెరుగుతుంది ఇంత అని అనుకున్నాను నాలాగా. ఓకే. మరి ఎందుకు అంత పొట్ట అమ్మాయితో? చెప్పు. ఇంతనే ఉంది, బేబీ లాగా, చిన్న బేబీ లాగా. ఇప్పుడు ఇంత పెద్దగా అయింది, ఇంతనే ఇంకా. ఓకే. సో అప్పుడు చిన్నప్పుడు నేను మంచిగా మూవీ ఒకటి చేసిన, మంచి మూవీ, కానీ అది రిలీజ్ అవ్వలే. ఎప్పుడు రిలీజ్ అవుతుందని. చిన్నప్పుడు చేసావా ఆల్రెడీ ఒకటి?
అది ఇంకా అది కట్ చేసినారు. ఓకే. ఇది అఖండ 2 అని. ఓకే. అన్ని మూవీస్‌ని మిక్స్ చేసేస్తున్నాడు. ఇది అప్పుడు అఖండ ఓన్లీ అఖండ. హ్మ్. దాని మీద ఈడ సర్కిల్ ఉంటుంది. హ్మ్. ఇట్లా నేను అఖండలో అతను సర్కిల్ ఒక ఏమో మ్యాజిక్ చేస్తాడు. హ్మ్. ఆ మ్యాజిక్ చేసి ఆ రౌడీ మీద పెట్టి ఇట్లా కత్తి చేసి చక్కని చంపేస్తాడు హ్మ్. ఆ తలాన్ని. ఓకే. ఓకే. స్వేచ్ఛ ఫినిష్నండి. ఫినిషా? స్వేచ్ఛ దగ్గర నుంచి అక్కడ వరకు వెళ్ళావు. ఉమ్. ఇప్పుడు నీ క్లాస్‌లో అంతమంది అమ్మాయిలు ఉంటారు గదా! మరి నువ్వు ఎందుకు అంత చిన్న అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ చేసావు? అంటే ఫ్రెండ్షిప్ కాలే ఇంకా ఆమె కట్ చేసింది. ఇంకా నేను చిన్న పిల్లోని కదా, హ్మ్. నేను నీ ఫ్రెండ్ అవ్వా కట్ అవుతా అంటే నేను వేరే ఫ్రెండ్ని తీసుకున్నా. ఎలా కట్ చేస్తారు Boyfriend. ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండా? ఉమ్. హుహు. రుద్రాజ్ అతని పేరు. ఓకే. ఓకే. గర్ల్ ఫ్రెండ్ అంటే ఇప్పుడు స్వేచ్ఛ ఒకటే నీకు. ఉమ్. ఓకే. సరే పెళ్ళెప్పుడు? ఉమ్. నీ పెళ్ళెప్పుడు? కాదు, హ్మ్. నేను ఒక 6 months ఉంటే పెళ్లి చేసుకుంటావా? లేదు హ్మ్. కాదు హ్మ్. దుబాయ్కి పోతాం. దుబాయ్‌కి. దుబాయ్‌కెళ్ళి ఏం చేస్తావు? దుబాయ్కి వెళ్ళి ఒక 2 సార్లు ఎక్కి ప్లేన్ ఇంకా హ్మ్. ఇలా ఆడ చాలా టీవీస్ ఉన్నాయి. హ్మ్. కొద్దిసేపు గేమ్స్ ఆడుకుంటాం. మరి మీ డాడీ ఇందాక నాకు మా అబ్బాయికి పెళ్లి చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ మంత్ నీ పెళ్ళంట కదా? కాదు అవును. కాదు స్వేచ్ఛతో అంట నాకు చెప్పారు బయట. చెప్పలే, ఆ! పిలుస్తావా మమ్మల్ని మరి? తెలియదు నాకు. నీకు ఇష్టమేగా పెళ్లి చేసుకోవడం? కాదు, హ్మ్. నెక్స్ట్ నేను రాకెట్కి వెళ్తా. రాకెట్‌కి వెళ్తావు సరే. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టమా లేదా? ఎందుకని? నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదా? సరే నీకేమి ఇష్టం? జస్ట్ బొమ్మలు చూడడం, కార్స్తో రిమోట్ కార్ చూడటం హ్మ్. అట్లా అట్లా ఇష్టం. నచ్చింది. ఓకే. సో ఫినిష్డ్ గేమ్ అని ఉంది. హ్మ్. అది బాలే అంటే నేనే చచ్చిపోతున్నా ఆ గేమ్‌లోనా? అయ్యో! సో నేను ఒక్కొక్కసారి విన్ అవుతున్నా. హ్మ్. ఈ గేమ్ చాలా బాగుంది అని అంటే హ్మ్. సో నేను ఏమో దాక్కొని పోతా. హ్మ్. సేమ్ హైడ్ అండ్ సీకే. హ్మ్. ఇట్లా పోతే ఇట్లా చెత్త అయిపోతారు. హ్మ్. అప్పుడు ఒక రౌడీ వచ్చి ఆహాహా అని అంటాడు. హ్మ్. ఒక ఆయనని. సో నేను ఎవరినో తీసుకొని అమ్మాయి తినేసినాడు. హ్మ్. సో నేను చావలే. ఓకే. అది నైస్. ఇంకేమన్నా చెప్పాలా? అయిపోయినాయా? అయిపోయింది. ఇంకేం మాట్లాడడానికి లేవా? లేవు. నీ ఫ్యాన్స్‌కి నీ మూవీ విరాట్ కోహ్లీ ఫ్యాన్ నాది. ఏంటండి? విరాట్ కోహ్లీ ఫ్యాన్ నాది. నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ అని చెప్పాలి. నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్. ఈరోజు మ్యాచ్ ఉందిరా నేను. ఈరోజు మ్యాచ్ ఉందిరా నాయన. అవునా? ఏం మ్యాచ్ ఉందిరా? రోజు వీరే ఆడుతున్నది. ఓకే. డీసీ ఇంకా టైగర్ వాళ్ళు. సో క్రికెట్ అంటే నీకు చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు 7 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఓకే. నేను ఒక 9 o'clockకి ఫినిష్ చేస్తా. ఓకే. పెద్దయ్యాక క్రికెటర్ అవుతావా అయితే? అయితే క్రికెటర్ అవుతా. ఓకే. సో నేను 6 కొట్టాలని అనిపిస్తుంది. ఓకే. ఆ రోజు హోమ్లో నైట్ నా దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది. అది ఇలా కొట్టిన అది వైర్ మొత్తం. సీసీ కెమెరా పగిలిపోయిందా? కాదు, సీసీ కెమెరా కాదు, మా జేజీ ఫోన్. ఇట్లా అది పగలలే, గట్టి ఉంది ఇది. నా ఆరెంజ్ బాల్ ఏదంటే ఏనో పోయింది. ఓకే. సో క్రికెటర్స్లో నీకు ఎవరంటే ఇష్టం? ఏ క్రికెటర్ అంటే ఇష్టం? ధోని. ధోని. సో పెద్దయ్యాక ధోనిలా అయ్యి 6 కొడతావా? ధోని అయిపోయి లేకపోతే విరాట్ కోహ్లీ అయిపోతా నేను. విరాట్ కోహ్లీ అయిపోతావు. ఓకే. అయిపోయి అనుష్క శర్మని పెళ్లి చేసుకుంటావా? విరాట్ కోహ్లీ వైఫ్ తెలుసా? అనుష్క శర్మ హీరోయిన్. అతను పెళ్లి చేసుకున్నాడు. అదే నువ్వు కూడా మరి విరాట్ కోహ్లీ అయిపోతావు కదా, ఆయనలో అయిపోయాక నువ్వు కూడా హీరోయిన్ పెళ్లి చేసుకుంటావా?
చేసుకుంటావా? అంటే ఇప్పుడు ఒక సినిమా ఉంది కదా, ఉమ్, లాస్ట్లో ఒక ఆయన ఇట్లా రక్తం చూపించకుండా ఎవరికి చూపించకుండా పెట్టుకుంటారు కదా, అట్లా ఆరో నువ్వేం ఏడిపోకు అని అన్న. పాకిస్తాన్ ఆడున్నారు, ఉమ్, మేము ఈడున్నాం. ఉమ్, సో వాన, నేను ఒక టీవీ నైన్ది చెప్తా. ఉమ్, సో వాళ్ళు చెప్పినది చాలా వాన పడుతుంది అని. ఉమ్, సో హైదరాబాద్లో పడుతుంది, సికింద్రాబాద్లో పడుతుంది, అన్ని దగ్గర పడుతుంది. ఉమ్, మియాపూర్లో పడుతుంది. మియాపూర్లో మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు. ఓకే. అలాగే దుబాయ్లో కూడా పడుతుంది. ఉమ్, అలాగే మీ హోమ్లో కూడా పడుతుంది. మా హోమ్ లో కూడా పడుతుందా? ఓకే. ఇండియాలో, పాకిస్తాన్లో. సో వాళ్ళు పైన ఉన్నారు, పాకిస్తాన్ వల్ల. పాకిస్తాన్. ఓకే. ఉమ్, వాన వచ్చినప్పుడు వాళ్ళు చచ్చిపోయినారు. అవునా? ఆ, ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు లేరా? ఆ. ఓకే. చాలా మంది తెలియదు నాన్న పాకిస్తాన్ వాళ్ళు చచ్చిపోయారు వానపడి అని. ఇప్పుడు నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు ఉమ్, వాన పడి చాలా ఐసెస్ వస్తున్నాయి, వాళ్ళు చనిపోయి వాళ్ళ ఐసెస్ వస్తున్నాయి అంట. సో పాకిస్తాన్ వాళ్ళు వానపడి పైనుంచి చచ్చిపోయారు కాబట్టి మనం ఇండియన్స్ ఇక్కడ ఉన్నాం, పాకిస్తాన్ అక్కడ ఉంది కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు అంటావు. అంతేనా? పాకిస్తాన్ మళ్ళీ చచ్చిపోతే వేరే హీరో వచ్చి, అంటే నా దగ్గర అప్పుడు మ్యాచ్లో ఇప్పుడు అతను ఉన్నాడు కదా, విఆర్స్ తెలుసా, ఉమ్, రామ్. ఉమ్, సో ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నాకు ఇప్పుడు మ్యాడ్లో ఒక హీరో ఉన్నాడు కదా, ఉమ్, వాళ్ళందరూ కనిపించాలి నాకు. మనోజ్ కనిపించాడు, ఉహుం. డీడీ కనిపించాడు, ఓకే. కార్తికేయ. ఓ నైస్. సో కార్తికేయ మా డాడీ ఫ్రెండ్. ఉహుం. ఇంకేం చెప్పాలనుకుంటున్నావు? లేదు, అయిపోయింది. ఫినిష్డ్ అయిపోయిందా? సో ఫైనల్గా నీకు అనగనగా మూవీ సినిమాలో మంచి ఛాన్స్ ఇచ్చారు కదా, మీ వేస్తారు. నాకు పైసలు ఎందుకు వచ్చినాయంటే, నేను అనగనగా చూడాలని హ్యాపీగా ఉంటే వాళ్ళు ఇచ్చినారు నాకు పైసలు. ఎవరిచ్చారు నీకు పైసలు? థియేటర్ వాళ్ళు. థియేటర్ వాళ్ళు పైసలు ఇచ్చారా నీకు? అదేంటి? సో థియేటర్ ఈడుంది, దాని వెనకాల ఒక గోడ ఉంది. మనకి ఆడ దాని లోపల పైసలు ఉంటాయి. అవునా? మనం వెళ్ళి తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. కీ కావాలంటే మనం ఫైన్ చేయాలి. స్క్విడ్ గేమ్లో ఇప్పుడు ఆ సోల్జర్స్ని చంపేయాలంటే ఒక ఆయన దగ్గర కీ ఉంది. ఓకే. అతని దగ్గరని ఆ కత్తిని కూడా తీసుకోవాలంటే యాడ్ కావాలి మనకి. ఓకే. ఎలా వస్తుంది ఇప్పుడు అది మనకి? ఎలా వస్తుందంటే, మనం ఫైన్ ఒక ప్లాన్ చేద్దామని మనం ఒక ప్లాన్ చేద్దాం. సో మనం కత్తిలాగా ఒకటి ప్లాస్టిక్ని చేసి దాని మీద పెట్టేసి రియల్ కత్తిని తీసుకొని వాళ్ళని చంపేసి మనకి కాయిన్ దొరకాలంటే మనకి దొరికేసింది కీ. ఓకే. నేను నిన్నగా ఎట్లా కత్తిని ప్లాన్ చేసినానో ఇలా చేసి కట్ చేసి మళ్ళీ ఒక కీని తీసుకొని ఇట్లా చేసి అని వచ్చింది. ఆ కీని కరెక్ట్గా ఆ రెడ్ని దాటినాం అనుకో మనల్ని జైల్లో పెట్టేశారు. సో నాకు ఏడంతా తెలియదు, పాకిస్తాన్ దగ్గర ఉంది. వీడికి పాకిస్తాన్ మీద బాగా నెగిటివ్ ఇంప్రెషన్ ఉంది. సో నేను పోవాడికి. సో పాకిస్తాన్ అంటే బ్యాడా? ఒక ఇండియా పోయినాడు పాకిస్తాన్ దగ్గరికి, ఓకే, కరెక్ట్గా కీని తెచ్చుకొచ్చినాడు. ఓకే. ఆ రెడ్ దాటకుండా. పాకిస్తాన్ గుడ్డా బ్యాడా? బ్యాడ్, చాలా బ్యాడా. ఎందుకని? ఎందుకని ఏమో. ఎవరు చెప్పారు నీకు పాకిస్తాన్ బ్యాడ్ అని? టీవీ 9 వాళ్ళు చెప్పారు. టీవీ 9 బాగా ఫాలో అవుతున్నాడు వీడు. ఓకే. సో ఈ నుంచి పాకిస్తాన్ దగ్గరికి జంప్ చేసినాడు.
ఈడ తీసుకొని ఒక కత్తి తీసుకొని ఆ రెడ్ని ఇట్లా 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 అన్నాడు, ఏమో దాక్కున్నాడు. సో అతను లేడని అనుకున్నాడు, పోయినాడు. జస్ట్ ఇట్లా పోయి కరెక్ట్గా మళ్ళీ టచ్ అయింది. ఓకే. సో సో అతను ఎన్నో దాక్కున్నాడు. మళ్ళీ వచ్చాడు, కరెక్ట్గా చేశాడు. సో కత్తిని తీసుకొని పాకిస్తాన్ మనం దాటినాం ఆ రెడ్ లైన్ని. పాకిస్తాన్ రా అని ఆ కత్తిని పడేసిన, గన్ తీసుకున్నా. దానిలో బుల్లెట్స్ అయిపోవు, ఏమైపోవు, ఇట్లా డ్రని పోతుంది. సో ఓకే. సో అతను పాకిస్తాన్ అందరు చచ్చిపోయారు. ఓకే, నైస్. మొత్తం అందరినీ చంపేసావు. సో ఫైనల్గా అంటే వేరే ఆయనతోటి. ఓకే, ఫైనల్గా నీకు ఈ మూవీ ఛాన్స్ ఇచ్చిన వాళ్ళకి, నీ మూవీ టీమ్కి ఈ ఇంటర్వ్యూ నుంచి ఏమైనా స్పెషల్ థ్యాంక్స్ అలా చెప్తావా? చెప్తా. చెప్పు. స్పెషల్ థ్యాంక్స్ కోసం నా అనగనగా రావాలి కదా, సో అందుకే స్పెషల్ థ్యాంక్స్కి అందరికీ చెప్తాను నేను. బా. సో అనగనగా సినిమాకి అందరు ఆడియన్స్ రావాలి కాబట్టి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. సో వాడు థ్యాంక్స్ చెప్పినందుకన్నా మనం సినిమా చూడాలి. నేను ఆల్రెడీ చూసాను. అవును, ఎట్లండి? బాగుంది, అందుకే కానీ నిన్ను ఇంటర్వ్యూ చేస్తుంది. లేకపోతే నేను వేరే అఖండ చేయాలని అనిపిస్తుంది. అఖండ బోయపాటి గారు ఒకసారి మీరు ఇంటర్వ్యూ చేస్తే వాడికి ఒక క్యారెక్టర్ ఉన్నప్పటి నుంచి కలవరిస్తున్నాడు అఖండ అని. ఓకే నాన్న. ఇంకా వ్యాస్ అంకుల్కి, మీ డైరెక్టర్కి థ్యాంక్స్ చెప్పవా? ఈరోజు వ్యాస్ వస్తాడు. ఓకే. ఓకే. ఈరోజు వ్యాస్ సార్ వచ్చి హాయ్ వ్యాస్ సార్ అని వచ్చి కలుస్తాడు నేను. నన్నా? ఎక్కడ? వాళ్ళ ఊరు తెలియదు. వాళ్ళ ఊరు తెలియదు కానీ కలుస్తాడు. అంత ఇన్నోసెంట్ రా నువ్వు. నేను అప్పుడు ఫంక్షన్కి వెళ్ళా. ఓకే. అప్పుడు నెక్స్ట్ నేను మీది చూసిన యూటీవీ చూసి అస్సలు బాగుండదని అనుకున్నా. పెట్టు చేసి అంటే అరే బాగుండదురా అది సీరియల్ అని అన్నది. ఓకే, ఇప్పుడు ఇది బాగుందా బాగాలేదా? బాగుంది. బాగుందా? నేను ఒకసారి ఇది చెప్తా. అది అమ్మ యూటీవీ అంటే యాడ్, ఒక ఏమంటారు, ఒక యాడ్ కాదు, న్యూస్ ఛానల్. న్యూస్ ఛానల్ అమ్మా అని అంట. ఓకే. సో అవునరా అని అంటాడు. ఓకే. సో నేను ఈ కెమెరాలో నుంచి నేను కనిపిస్తా. నచ్చిందా మా ఆఫీసు? నచ్చింది. నేను ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి. మళ్ళీ మంచి హిట్ కొట్టిన తర్వాత ఇంకో మూవీతో మళ్ళీ ఇంటర్వ్యూ చేద్దాం. డన్? థ్యాంక్ యూ.